విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బొత్స ఝాన్సీ వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా వైకాపా గెలిచి వైఎస్ జగన్ సీఎం అవ్వాల్సిందే అంటూ ప్రజలకు బొత్స ఝాన్సీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీల పత్రంతో పాటు నమూనా బ్యాలెట్ను బొత్స ఝాన్సీ చూపిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజులాగే నియోజకవర్గంలోని పలు సామాజిక సేవా సంఘాలతో మరియు కుల సంఘాలతో బొత్స ఝాన్సీ ఆత్మీయ సమ్మేళన సభలు మరియు సమావేశాలు నిర్వహించి వైకాపా గెలుపు ఆవశ్యకతను వివరించడం జరిగింది. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖకు పరిపాలనా రాజధాని వస్తేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయి, తీర ప్రాంతం మన బలం, దానిని ఉపయోగించుకుంటూ ఏపీకి బలమైన భవిష్యత్తును నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. ఎంపీతో పాటు విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను గెలిపించుకుంటాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన వైఎస్ఆర్ కుటుంబం పట్ల చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగులు వచ్చాయని అన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని మరింత పురోభివృద్ధి సాధించాలి అంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, దానికి ఎన్నికల్లో మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. మక్కా నుంచి జంజం జలాలను విమానంలో అనుమతించాలి అంటూ తాను గతంలో పార్లమెంట్లో ప్రస్తావించిన అంశాన్ని గుర్తు చేశారు. బ్యాలెట్ వరుసలోనూ నెంబర్ 1 గా నిలిచిన బొత్స ఝాన్సీ నమూనా బ్యాలెట్ తో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. 33 మంది ఎన్నికల బరిలో నిలవగా ఈవీఎం మిషన్లో నెంబర్ 1 సంఖ్యను ఝాన్సీ లక్ష్మి అభ్యర్థిత్వానికి ఫ్యాన్ గుర్తుగా కేటాయించారు. ఝాన్సీ లక్ష్మిని అదృష్టానికి ప్రతీకగా ఉత్తరాంధ్రలో భావిస్తారు. బ్యాలెట్ బరిలో తొలి స్థానాన్ని దక్కించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు శుభ సంకేతంగా భావిస్తున్నారు. సూపర్ 6 కాదు, డెకౌట్ టీడీపీ అంటూ బొత్స ఝాన్సీ ఫైర్. జగన్ నినాదాలతో దద్దరిల్లిన మధురవాడ, వాంబే కాలనీ, హోరెత్తిన సిద్ధం నినాదాలు. భీమిలి నియోజకవర్గంలో డాక్టర్ బొత్స ఝాన్సీ, అవంతి శ్రీనివాస్ ప్రచారం. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా చేసే వరకు విశ్రమించవద్దని శ్రీమతి బొత్స ఝాన్సీ అన్నారు. మధురవాడ, వాంబే కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేసే వారికి బుద్ధి చెప్పాలన్నారు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే భీమిలి ప్రాంతం కీలకమవుతుందన్నారు. అది వాస్తవ రూపం దాల్చాలి అంటే జగన్ గెలవాలన్నారు. సూపర్ 6 అంటూ ప్రజల ముందుకు వస్తున్న వారిని డెకౌట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కొంగ జపంతో ప్రజలను మభ్యపెడుతోందని గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.